ఓకే. కానీ అదే కవిత గారు రీసెంట్గా ఒక లెటర్ రాశారు కదా, అది పెద్ద వివాదం అయింది, మీ దృష్టికి వచ్చి ఉంటుంది. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతుందంటూ. నా దృష్టికి మీలాంటి వాళ్ళు చెప్తేనే వచ్చింది, నేను చదవలేదు లెటర్ అది. ఉంటుందండి ఆ పాసిబిలిటీ, బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం సార్, చేస్తారు. టీఆర్ఎస్కి ఎవరు ఓటేసేది లేదు. కేసీఆర్ శకం ముగిసింది, టీఆర్ఎస్కి ఓటేసేది లేదు. అదే ఓటేసేది లేదు కాబట్టి ఆ పార్టీ మనుగడ కష్టమైన నేపథ్యంలో బీజేపీలో విలీనం చేస్తారని కదా ప్రచారం. ఇప్పుడు ప్రచారాలు మస్తుంటాయి సార్, దానికి ఏం జవాబు చెప్పమంటారు? కాదు అంటే యాక్సెప్ట్ చేస్తారా అంటున్నా. ఇప్పుడు పొత్తు ఉంటుందా లేదా అంటే పొత్తు పైన నేను చెప్పగలుగుతాను, పొత్తు ముమ్మాటికి ఉండదు. ఓకే. విలీనం అంటే ఎవరు వచ్చి జాయిన్ అవుతా ఉంటే మరి జాయిన్ చేసుకుంటారా లేదా, అది అప్పటిదప్పుడు నిర్ణయం చేసుకోవచ్చు. ఇప్పుడు వివేక్ని జాయిన్ చేసుకోలేదా, ఆయన కాంగ్రెస్ టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన ఆయన, జితేందర్ రెడ్డి టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన ఆయన, విజయశాంతి గారు ఇట్లా 2 పార్టీలు 3 పార్టీలు ఆయన టీఆర్ఎస్లో కూడా ఉన్నారు, ఆవిడ కూడా ఎంపీగా ఉన్నారు, ఆవిడ వచ్చిన జాయిన్ చేసుకున్నారు కదా. అంటే పార్టీ విలీనం వేరు, జాయిన్ చేసుకోవటం వేరు కదండి. ఇండివిజువల్గా నాయకుల్ని ఎంతమందినైనా జాయిన్ చేసుకుంటారు. ఒక పార్టీని 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీని విలీనం చేయటం అంటే అందరూ గుంపుగా జాయిన్ అయితే విలీనం అంటారు. కానీ కల్వకుంట్ల ఫ్యామిలీ కేటీఆర్ కవిత జాయిన్ అవుతారా అంటే నేనైతే నా లెక్క ప్రకారం అయితే కారు. తీసుకోరు కూడా, మా వాళ్ళు తీసుకోరు కూడా. వేరే నాయకులు వచ్చి జాయిన్ అవుతామంటే ఇండివిజువల్ కేసెస్ తీసుకుంటారు. ఓకే. మా పోట్లాటనే వాళ్ళతోటి, వాళ్ళు చేసిన కరప్షన్ తోటి, వాళ్ళ అహంకారంతో, వాళ్ళతోటి మేము మా మీద అటాకులు చేసుకున్నాము, మేము కొట్లాడుకున్నాము. వాళ్ళు ఫలానా కుటుంబ సభ్యులు తప్ప వేరే వాళ్ళు ఎవరు జాయిన్ అయినా తీసుకుంటారేమో. దాంట్లో ఆశ్చర్యమైంది, ఇది వరకు తీసుకున్నారు, ముందు కూడా తీసుకోవచ్చు. అంటే తెలంగాణలో ఈ తప్పుడు ప్రచారాలో లేకపోతే ఇంకొకటో ఏ స్థాయికి చేరిపోయాయి అంటే, ఇవాళ మీ దృష్టికి వచ్చిందో లేదో, వచ్చి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. కేసీఆర్కి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వబోతున్నారు, పార్టీ విలీనం చేయబోతున్నారు. ఆయన ధన్ఖడ్ గారు రిజైన్ చేశారు కాబట్టి ఆ పోస్టు ఊహించిన విధంగా కేసీఆర్కి ఇస్తున్నారు. ఇది ప్రచారం, ఫ్యాక్ట్ కాదు. వారం అవుతుంది వెళ్ళిపోతుంది కదా, వారం 10 రోజులు అవుతుంది వెళ్ళిపోతుంది. అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా. కాంగ్రెస్లో ఉందో లేదో, బీజేపీలో ఉందో లేదో, టీఆర్ఎస్లో ఉందో లేదో అది డిబేట్ చేసుకోవచ్చు. కానీ మన మీడియాకు మాత్రం విపరీతమైన స్వేచ్ఛ ఉంది. కేసీఆర్ని డిప్యూటీ పీఎం చేస్తారు, కేసీఆర్ని ఉపరాష్ట్రపతి చేస్తారు, కవితని క్యాబినెట్లోకి తీసుకుంటారు, మోదీ గారి క్యాబినెట్లోకి. మన ఇష్టం. మన తెలుగు మీడియాకి విపరీతమైన స్వేచ్ఛ ఉంది. ఎందుకు అడిగానంటే, ఇవాళ మరి అది ఫేక్ పేపరా లేకపోతే ఆన్లైన్ పేపరా ఇంకో పేపరో తెలియదు కానీ ఇంత పెద్ద హెడ్లైన్ పెట్టేశారు. ఉపరాష్ట్రపతిగా కేసీఆర్, బీఆర్ఎస్ని విలీనం చేస్తున్నారు, లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించబోతున్నారు, ఒప్పందం కుదిరిపోయింది. చూశాను పొద్దున్నే ఎవరో పంపించారు, చూసి నవ్వుకున్నా. అంటే ఇవన్నీ చూసేటప్పటికి ఏంటంటే నిజంగా పాసిబిలిటీ ఉంటుందేమో. అందులోనూ కవిత లెటర్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది కాబట్టి ఏదైనా జరగచ్చు కదా అన్నది సహజంగా డిస్కషన్ వస్తుంది కదండి అందరిలో. అందరిలో రాదు. ఇప్పుడు నాకు నవ్వు వచ్చింది, మీకు డిస్కషన్ వచ్చింది. సో వారం 10 రోజులు అయితే తేలిపోతుంది, చూద్దాం. సార్, నెక్స్ట్ ఇంకోటి, మీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీరు కూడా విచారణకు అటెండ్ అవుతున్నట్టున్నారు కదా, నోటీసులు ఇచ్చినట్టున్నారు. నాకేం నోటీస్ రాలేదు సార్, నా సెక్రటరీకి వచ్చింది, వాళ్ళు అటెండ్ అయినారు. ఓకే. అంటే తెలంగాణలో అప్పట్లో బీజేపీ నేతలు చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారు. నా ఫోన్లో ట్యాప్ అయినట్టు నాకు యాపిల్ సంస్థ మెసేజ్లు పంపించింది. ఓకే. చెప్తున్నాను కదండి, ఈ కుటుంబం, ఈ కేటీఆర్, ఈ కవిత, వీళ్ళు తప్ప వీళ్ళకి ఒక్కడు ఓటేసేదే లేదు. వీళ్ళ నాయకత్వాన్ని వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా యాక్సెప్ట్ చేసేది లేదు ఫ్యూచర్లో. ఆ కేసీఆర్ యాక్టివ్ ఉన్న రోజులు ఎంతో అంతో మర్యాద మంచి ఉంటుంది, దాని తర్వాత ఎవడు కానడు వీళ్ళని. వీళ్ళ ఆరోగెన్సు, వీళ్ళకి పొగురుబోత్తనం, వీళ్ళకి కళ్ళు నెత్తికెక్కి చేసిన వ్యవహారాలన్నీ ఎవరు మర్చిపోరు. మేము మరవనీయం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని.
యాక్చువల్లీ మీరే వాళ్ళకంటే కూడా మీరు చాలా అగ్రెసివ్ కదా. అలాంటి మీ ఇంటి మీద కూడా అటాక్ చేశారు కదా. మీరు నిజామాబాద్ వెళ్ళినప్పుడు మీ కారు మీద అటాక్ చేశారు, అదే తర్వాత మీ ఇంటి మీద అటాక్ చేశారు. మహిళ 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 అయిపోయింది. ఏపీలో వాయిస్ బ్రేక్ కూటమి అవుతుంది. ఏపీలో కూటమి పాలన నడుస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ఏకంగా 164 సీట్లతో ఒక రికార్డు విజయాన్ని సాధించారు. సో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా అదే పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు, అదే టీడీపీ జనసేనతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది అని కొంత చర్చ జరుగుతోంది. నిజంగా ఉందా ఆలోచన ఏమన్నా? సార్, అధిష్టానానికి ఏం ఆలోచన ఉందో నాకు పర్సనల్గా తెలియాలన్నది ఏం గ్యారంటీ లేదు, దాని పక్కా తెలుస్తుందని. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి తెలంగాణలో తీసుకురావడం అంటే పెద్ద సమస్య ఏం కాదు భారతీయ జనతా పార్టీకి. ఈశాన్య రాష్ట్రాలలో మనుగడ లేని సమయంలో ఇలా అన్ని ఈశాన్య రాష్ట్రాలు బీజేపీ ఎన్డీఏ ఖాతాలో ఉన్నాయి. సో వాట్ దే విల్ డూ, కరెక్ట్ టైంలో ఆ సమయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ టీడీపీ అన్నది ఫామ్ అయిందా? తెలంగాణ టీడీపీ అన్నది ఫామ్ అయిందా? యాక్టివిటీ ఉందా? వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరు, వాళ్ళ ఆఫీస్ బేరర్లు ఎవరు, వాళ్ళ రేపు ఎలక్షన్లో నిలబడతాము అంటే వాళ్ళ క్యాండిడేట్లు ఎవరు, జనసేన తెలంగాణ జనసేన ఫామ్ అయిందా, వాళ్ళ ఆఫీస్ బేరర్స్ ఏంటి, వాళ్ళ లీడర్లు ఎవరు, ఇవన్నీ ఏం లేవు కదండి. సో ఇవన్నీ అజంప్షన్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఇవన్నీ. ఎందుకంటే ఊరికి నాకు తెలిసిన సమాచారం చెప్తున్నాను. తెలంగాణ టీడీపీ ఇప్పటికే ఉంది కదా. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు మొన్నటిదాకా ఆయన జ్ఞానేశ్వర్ గారు చేశారు, ఇప్పుడు బక్కయ్య ఉన్నారు, బక్కయ్య గారు సంథింగ్ ఆయన ఉన్నారు. అండ్ జనసేనకి మొదటి నుంచి ఉన్నాడు శంకర్ గౌడ్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు సార్. ఆ టైంలో ఎలక్షన్ సమయానికి వచ్చే సమయానికి వాళ్ళ యాక్టివిటీ ఎంత ఉంది, వాళ్ళ ప్రజలలో వాళ్ళు ఎంత డీప్గా ఉన్నారు, ఇవన్నీ కూడా అవగాహన చేసుకుంటారు కదా. పార్టీలు అన్నప్పుడు సర్వేలు ఉంటాయి, రీసెర్చ్లు ఉంటాయి. వాళ్ళు దే ఆర్ అవర్ పార్ట్నర్స్. పవన్ కళ్యాణ్ ఈజ్ అ పాపులర్ లీడర్, ఈ వాజ్ అ పాపులర్ యాక్టర్, టుడే ఈజ్ అ పాపులర్ లీడర్, ఈజ్ అన్ ఇంపార్టెంట్ లీడర్ ఇన్ తెలుగు స్టేట్స్, బోత్ ద స్టేట్స్. ఈజ్ అ పాపులర్ ఫిగర్, దేర్ ఇస్ నో డౌట్. బట్ ఎలక్షన్లు పొత్తుంటాయా లేదా అన్నది ఆ రోజు సర్వేలు, వ్యవహారము, సైంటిఫిక్ అప్రోచ్లో నిర్ణయాలు తీసుకుంటారు. నేను మీ వ్యక్తిగత అభిప్రాయం అడుగుతున్నానండి. దట్ ఈస్ ఆంధ్రాలో జరుగుతున్నది తెలంగాణలో జరుగుతుంది అన్నదానికి ఏమి పక్కా జరుగుతుందని ఏమి లేదు. అట్లా ఇక్కడ పరిస్థితులను బట్టి ఇక్కడ నిర్ణయాలు ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గతంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని 2018 ఎన్నికల్లో తెలంగాణలో ప్రచారం చేసినప్పుడు కేసీఆర్ అదే అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. అదిగో మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వచ్చేస్తున్నారు, అదే చంద్రబాబు వచ్చేస్తున్నాడు, మళ్ళీ రాష్ట్రం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందని దాన్ని చూపించి అధికారంలోకి వచ్చారు కదా. సో ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు ఒకవేళ బీజేపీతో కలిసి చూపించి అధికారంలోకి వచ్చారు కాదు సార్. వాళ్ళందరూ ఓట్లేస్తేనే ఇలా 52, 53 సీట్లు వచ్చినాయి జిహెచ్ఎంసీలో. వాళ్ళందరూ ఓట్లేస్తేనే వచ్చినాయి. ఈసారి వేస్తారా ఓటు? మరి చూద్దాం. అంటే ఆంధ్ర సిట్లర్స్ ఓట్లు బీఆర్ఎస్కి పడే అవకాశం లేదంటారా ఈసారి? బీజేపీ వైపు గ్యారంటీ వచ్చే నాకైతే అనిపిస్తలేదండి. అంటే ఏ ఈక్వేషన్ సార్? అంటే ఆంధ్ర సిట్లర్లు ఇటువైపు బీజేపీ వైపు ఉన్నారు. అయితే మాకు మిత్రులు ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మేము మాట్లాడుకుంటూ ఉంటాం. నాకైతే అనిపిస్తలేదు. ఓకే, ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతూ మీరు కూడా మీ ప్రశ్నల్లో టీఆర్ఎస్ పార్టీ ఇర్రిలవెంట్ అయిపోతుంది అన్నది మీరు అన్నారు. అంతే, వాళ్ళు కూడా అనుకుంటారు మీలాగే. అక్కడ ఆంధ్రాతో సంబంధం ఉన్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఓటర్స్ అందరూ కూడా అదే అనుకుంటున్నారేమో. ఓకే, అంటే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, కాళేశ్వరం మీద విచారణ కావచ్చు, ఇవన్నీ మీరు అనుకుంటున్నట్టుగా అంటే ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు కరెక్ట్గానే జరుగుతుందండి దర్యాప్తు? సార్ అంటే నాకు సరిగ్గా వినబడలేదు. కాళేశ్వరం విచారణ అంటే కాళేశ్వరం విచారణ కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ రేవంత్ చేయాల్సిన జెన్యూనిటీతో చేస్తలేడని నా ఉద్దేశం.
ఓకే. అది ఎందుకు చేస్తలేడు, దాని వెనకాల ఉన్న లావాదేవీలు ఏంది అన్నది అది విచారణ చేయాలా, ఆలోచన చేసుకోవాలా, టైం విల్ టెల్. ఓకే. అంటే మీరైతే ఆ విచారం జరుగుతున్న తీరు మీద పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు సార్ 2018 అంటే 4 సంవత్సరాలు అయింది అప్పటికి తెలంగాణ వచ్చి కేవలం. ఇలా 11-12 సంవత్సరాలు అయిపోయింది. ఇలా ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు, బూచి చూపిస్తాము, ఒరిస్సా వాళ్ళు వస్తున్నారు, కర్ణాటకలో వస్తున్నారు, మహారాష్ట్ర వాళ్ళు వస్తున్నారు, బీహార్ వాళ్ళు వస్తున్నారు, యూపీ వాళ్ళు వస్తున్నారు. ఇవన్నీ అట్లనే ఆంధ్ర వాళ్ళు కూడా అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర అనగానే ఏదో బూచిలాగా ఏం లేదు సార్. ఇదే మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్. బీహార్ వాళ్ళు లేరా తెలంగాణలో? మన నిజామాబాద్లో బీహార్ నుంచి వచ్చి లేబర్ చాలా మంది పనిచేసుకుంటారు మా రైస్ మిల్లర్లో. యూపీ నుంచి వస్తారు, నాది మహారాష్ట్ర బార్డర్, అక్కడ వాళ్ళు ఉంటారు. సో ఈ బూచి ఎన్ని రోజులు చూపిస్తారండి? ఇంక అయిపోయింది, ఆ స్టేజ్ దాటిపోయింది. అందుకని నేను కేసీఆర్ది శకం ముగిసింది అన్న. ఆ పిల్లలకంటే ఓట్లు వేయరండి, ఎవరు ఓటేయరు పిల్లలకి. తెలంగాణ ప్రజలు ఆయన పిల్లల్ని ద్వేషిస్తారు. అంటే కానీ వాళ్ళు కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ఇప్పటికీ కూడా అదే జై తెలంగాణ నినాదం, లేకపోతే ఆంధ్ర మీద వ్యతిరేకత ఇదే చూపించే ప్రయత్నం చేస్తున్నారు కదా. రీసెంట్గా 2 జరిగిన ఇన్సిడెంట్లు, ఒకటి ఏదైతే మహా టీవీ ఆఫీస్ మీద అటాక్ చేయటం కావచ్చు, లేకపోతే తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద అటాక్ చేయించడం కావచ్చు. అన్నేమో మహా టీవీ ఆఫీస్ మీద అటాక్ చేయించారు, చెల్లెలేమో తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద అటాక్ చేయించింది. అదేమంటే మహా టీవీ ఆఫీస్ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు అన్నమాట, ఇది ఆంధ్ర ఛానల్, ఆంధ్ర వాళ్ళు వచ్చి మా మీద పెత్తనం చేస్తే. ఆర్మూర్లో వాళ్ళ అన్న చేసాడు, నా ఇంటి మీద హైదరాబాద్లో చెల్లి చేసింది. వీళ్ళ అటాకులు చేసుడు వీళ్ళు అలవాటే. అందుకనే ఒలుపోగురు ఎక్కువ అండి, అందుకే ప్రజలు ఓట్లేరు వీళ్ళకంటున్నా. ఓకే. ఇంకొకసారి ఒకటి, 1.5 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ పరిపాలన మీద, రేవంత్ రెడ్డి పరిపాలన మీద, రేవంత్ రెడ్డి సీఎంగా మీరు ఎన్ని మార్కులు ఇస్తారు, ఎలా ఉందని అడిగితే ఏం చెప్తారు? సార్ ఇప్పటి వరకు అయితే ప్రజలలో బాగా అసంతృప్తి ఉంది. ఓకే. వాగ్దానాలు అనేకం, నిలబెట్టుకుంది ఏమీ లేదు. ఒక ఏంటది, ఆ బస్ ఒకటి ఫ్రీ అన్నారు, అది ఇస్తున్నారు. ఈ మధ్య రైతులకి బోనస్ ఏదో ప్రకటించినప్పుడు ఈ మధ్య మొదలైనట్టుంది. ఈ 2 తప్ప చాలా ఇతర వాగ్దానాలు ఉన్నాయి. పెన్షన్లు ఉన్నాయి, మన గృహలక్ష్మి ఉంది, మళ్ళీ మహాలక్ష్మి పథకం ఉంది, మళ్ళీ రైతులకి రుణమాఫీ సరిగ్గా కాలేదు, ఎన్ఆర్ఐల మీద వాగ్దానాలు ఉన్నాయి. అనేక సెగ్మెంట్స్లో వాళ్ళు చేసుకున్న వాగ్దానాలు ఏది కూడా బీసీ స్కాలర్షిప్లు, ఎస్సీ స్కాలర్షిప్లు, విదేశీ చదువులు అన్నారు. ఒక్కొక్క జాగాకు పోయి వరంగల్ పోయే తీర్మానము, నిజామాబాద్ వచ్చే తీర్మానము, కరీంనగర్ పోయే తీర్మానము, ఇట్లా మస్తు తీర్మానాలు చేశారు. ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. అడ్మినిస్ట్రేటివ్గా ఇంపాక్ట్ లేదు. ఆయనకు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉందా, మరి ఏముందా, ఆయనని బహిరంగ కూడా మాట్లాడుతున్నాడు. సో ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ పరిపాలన 1.5 ఏళ్లలో ప్రజలు హర్షించే విషయం ఏమీ లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ గారి పేరే మొదట వినిపిస్తోంది అని మేము మాట్లాడుతున్నప్పుడు చాలామందితో. మా ముఖ్యమంత్రి పదవి ఎవరికి, ఏ కులము, నేను పర్సనల్గా మాట్లాడితే భారతీయ జనతా పార్టీలో కుల రాజకీయాలు ఉండవు.